లోకములో ఉన్న స్నేహం కోసం పోయినప్పుడు మన జీవితంలో ఏమొస్తుందండి? కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, నింద వస్తుంది, అవమానం వస్తుంది, భయంకరమైన స్థితిగతులు మనకి ఏర్పడతాయి. అందుకే దేవుని సాంగత్యంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లోక స్నేహాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. రూతు చేసిన మొదటి పని అదేనండి. ఆమె ఏమనుకుందంటే, నా స్వజనులు నాకు వద్దు, వాళ్ళని విడిచిపెట్టే నాకు ఆశీర్వాదం అనుకుంది. కాబట్టి వాళ్ళతో ఉన్నా కానీ నాకు ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంది. కాబట్టి ఆమె ఏమనుకుందంటే, వారిని ఇంకా వద్దు అనుకొని వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవటానికి ఇష్టపడిందండి. హల్లెలూయా. అలానే రూతు లాంటి స్వభావం నీకుందా? రూతు లాంటి స్వభావం నీకుందా? నీ పాత స్వభావాన్ని విడిచిపెడుతున్నావా? మనందరం దేవుణ్ణి నమ్ముకోకముందు అందరం అన్యులమేనండి. దేవుణ్ణి నమ్ముకున్నాక మన అన్య సాంప్రదాయాలను విడిచిపెడుతున్నామా? ఆ అన్య సాంప్రదాయాలను విడిచిపెడుతున్నామా? ఆ లోక సంబంధమైన వాటిని విడిచిపెడుతున్నామా? ఇదిగో పాతవి గతించను, సమస్తమును నూతనమాయను అని ప్రతి సంవత్సరం నూతన సంవత్సరంలో చెప్తున్నామే కానీ మనలో ఉన్న ఆ పాప సంబంధమైన ఆలోచనలు, తలంపులను, ఆ లోక సంబంధమైన స్నేహమును, వాటన్నిటినీ మనం విసర్జిస్తున్నామా? ఒకసారి ప్రభువులోకి వచ్చినాక నీ వెనక్కి తిరిగి చూడకూడదు. ఎవరైతే చూస్తారో వాళ్ళు మీ స్వజనులు మీరు విడిచిపెట్టిన. మా బంధువులేగా ఒకసారి వెళ్ళొస్తే తప్పే ఉంది, మా వాళ్ళేగా ఒకసారి పూజ చేస్తే ఏమైంది, మా వాళ్ళేగా ఏంది నలుగురితో నారాయణ గుంపులో గోవిందేగా అనుకుని నువ్వు పోవాక ఆ గుంపులో గోవిందకి వెనకాల ఎంత వస్తుంది శాపం. అవునా? అది అవసరమా నీ జీవితానికి? చెప్పండి. అందుకనే నువ్వు నీ సంఘంలోకి వచ్చినాక నువ్వు ఇంకా వెనక్కి తిరిగి చూడవలసిన అవసరతే లేదు.